హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? నేనైతే ఇప్పుడు వంట కోసం అయితే చెప్పట్లేదండి. ఏం చెప్తున్నానంటే, నేను నా యూట్యూబ్ జర్నీ చెప్పడానికి మాత్రం వచ్చాను. నేను నా ఛానల్ ఎలా క్రియేట్ చేశాను, ఎప్పుడు క్రియేట్ చేశాను, ఎడిటింగ్ ఎలా నేర్చుకున్నాను, థంబ్నెయిల్ ఎలా నేర్చుకున్నాను, నా ఛానల్ మానిటైజేషన్ ఎప్పుడైంది, ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి. నాలాగా చిన్న క్రియేటర్స్కి ఇప్పుడిప్పుడే యూట్యూబ్లోకి వచ్చే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో అని మాత్రం చేస్తున్నానండి. ఈ వీడియో ఇంతవరకు నా ఛానల్ వంట నచ్చిందా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. నేను ఫస్ట్ అయితే 2020లో కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. మొదట్లో వంటలు పెట్టేదాన్ని. తర్వాత అదే ఛానల్లో క్రిస్టియన్ సాంగ్స్, దేవుని పాటలు పెట్టేదాన్ని, జీసస్ సాంగ్స్ పెట్టేదాన్ని, నేనే పాడి పెట్టేదాన్ని. తర్వాత దానిలోనే గార్డెనింగ్ కూడా చేసేదాన్ని. అన్నీ మిక్స్డ్ కంటెంట్ అయిపోయాయి అన్నమాట. అలాగా అది 2020 మొత్తం అట్లా చేసుకుంటూ వచ్చాను. 1 year అయిపోయింది, మానిటైజేషన్ కాలేదు. ఇంకా 2021 మధ్యలో ఛానల్ అయితే ఆపేశాను. వీడియోలు అన్నీ డిలీట్ చేసేసాను. నాకు చాలా చాలా డిసప్పాయింట్గా అయిపోయిందనమాట. అంతకుముందు నేను ఒక 2-3 సంవత్సరాలు వీడియోలన్నీ చూసేదాన్ని. యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్, టెక్ ఛానల్స్ అన్నీ చూసేదాన్ని. బాగా అనుకున్నాను, నేను కూడా ఒక ఛానల్ క్రియేట్ చేస్తే బాగుంటుంది కదా. కుకింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇష్టము. కుకింగ్ పెడదామని నేను అలా 2020లో చేశాను. కానీ కొద్దిగా వ్యూస్ మాత్రం కొంచెమే వచ్చాయి, కొన్ని వ్యూసే వచ్చాయి. అందుకని అన్నీ మిక్స్డ్ కంటెంట్ చేశాను. అది వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఛానల్ డిలీట్ చేశాను అనమాట. అలాగా ఒక 7-8 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 2023 డిసెంబర్ 22 తారీఖున నేను మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. నా ఫస్ట్ వీడియో అప్లోడ్ ఎప్పుడు చేశానంటే డిసెంబర్ 22, 2023 తారీఖు ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను. అప్పటి నుంచి ప్రతిరోజు నేను ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా వీడియోలు కంటిన్యూస్గా పెడుతూనే ఉన్నాను అనమాట. అన్నీ లాంగ్ వీడియోలే చేస్తున్నానండి. షార్ట్స్ అయితే అస్సలు పెట్టలేదు నేను. ఎందుకంటే 4,000 వాచ్ అవర్స్ కావాలి కాబట్టి లాంగ్ వీడియోస్ చేస్తేనే మనకి 4,000 అవర్స్ మనకి వాచ్ టైం వస్తుంది అనమాట. అందుకని షార్ట్స్ మనం చేస్తే షార్ట్స్కి తప్పకుండా సబ్స్క్రైబర్లు వస్తారు. కానీ షార్ట్స్కి అయితే సబ్స్క్రైబర్లు ఎక్కువ వస్తారు. కానీ లాంగ్ వీడియోస్కి అయితే సబ్స్క్రైబర్లు వస్తారు, వాచ్ టైం కూడా వస్తుంది అని నేను షార్ట్స్ అయితే చేయకుండా ఇదే చేశాను. లాంగ్ వీడియోలే పెట్టా, కుకింగ్ వీడియోలు అలా పెడుతూనే ఉన్నానండి. అన్నీ లాంగ్ వీడియోసే పెడుతున్నా. ఫిబ్రవరి 18 తారీఖునే నేను కారప్పొడి వీడియో ఒకటి పెట్టానండి. అదే 2023 ఫిబ్రవరి 18 తారీఖు కారప్పొడి వీడియో పెట్టాను. వారం రోజులు ఆ వీడియోకి వ్యూసే లేవండి. అస్సలు వ్యూస్ లేవు. ఒక 5, 6, 10, 15, ఒక 30 వ్యూస్ వరకు వచ్చాయి అంతే. తర్వాత ఆ వీడియో ఆగిపోయింది. అంతవరకు వచ్చి ఆగిపోయింది. తర్వాత ఒక 15-20 రోజులకి ఒకరోజు నేను చూసే సబ్స్క్రైబర్లు, నేను ఇట్లా చూస్తూ ఉంటే సబ్స్క్రైబర్లు వస్తూ ఉన్నారు. అసలు పెరుగుతున్నారు సబ్స్క్రైబర్లు. ఏంటి ఏ వీడియోకి వ్యూస్ వస్తున్నాయి, పెరుగుతున్నాయని నేను అన్నీ చెక్ చేసుకుంటే ఈ కారప్పొడి వీడియో వైరల్ అయిందండి. నాకు ఆ ఒక్క వీడియోకే వైరల్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఒక్క వీడియోకి 27,000 వ్యూస్ అయితే వచ్చాయి. ఒక్క రోజులోనే 27,000 వ్యూస్ వచ్చాయి. 174 సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు ఆ ఒక్క వీడియోలోనే. అందుకని నేను చూసి చాలా సంతోషం వేసిందనమాట. నాకు 174 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. ఆ ఒక్క వీడియోతోనే 1,300 వాచ్ టైం అయితే వచ్చింది నాకు. 1,300 గంటలు వాచ్ అవర్ అయితే వచ్చాయి నాకు. చాలా సంతోషం వేసిందండి. ఆ కారప్పొడి వీడియో వైరల్ అయింది బాగా. నేను అనుకున్నాను బిర్యానీలు అవి, దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అవి పెడితే వైరల్ అవుతుందేమో అనుకున్నా. కానీ కారప్పొడి వీడియో వైరల్ అయింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, మళ్ళీ సంతోషం కూడా వేసిందండి. పర్లేదు, నా ఛానల్ ఇంకా సక్సెస్ అయిపోతుందని చాలా చాలా సంతోషపడ్డానండి. మార్చి నుండి మళ్ళీ నేను షార్ట్స్ చేయడం మొదలుపెట్టాను. మార్చి నెల నుండి
మార్చి నెల నుండి షార్ట్స్ మొదలుపెట్టాను కదా, వ్యూస్ బాగానే వస్తున్నాయి షార్ట్స్కి, అలాగే సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతున్నారనమాట. నాకు ఏప్రిల్ నెలలోనే 4000 అవర్స్ వాచ్ టైం అయితే వచ్చేసేయండి, ఓన్లీ లాంగ్ వీడియోస్కి. షార్ట్స్ కాదు, షార్ట్స్కి వచ్చే వ్యూస్ మనకి లాంగ్ వీడియోలో అస్సలు కలవండి. షార్ట్స్కి వచ్చే వ్యూస్ లాంగ్ వీడియోస్కి వచ్చే వ్యూస్లో కలవు. అవి వేరేగా ఉంటాయి, ఇవి వేరేగా ఉంటాయి. లాంగ్ వీడియోస్కి వచ్చే వాచ్ అవర్ మాత్రమే మనకి లెక్కకు వస్తుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు, నాలాగా కొత్తగా ఛానల్స్ చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోండి. అందుకని మనలాంటి కొత్త క్రియేటర్స్ ఇది విషయం గుర్తుపెట్టుకోవాలన్నమాట. షార్ట్స్లో వచ్చే వ్యూస్ లాంగ్ వీడియోస్కి వచ్చే వ్యూస్తో కలవు. మనకి లాంగ్ వీడియోస్కి వచ్చే వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతుంది. 1 year లోపు 1000 సబ్స్క్రైబర్లు, 4000 వాచ్ టైం ఖచ్చితంగా కావాలి. అప్పుడే మన ఛానల్ మానిటైజేషన్కి వెళ్తుందన్నమాట. చాలా చాలా టెక్ ఛానల్స్ అయితే నేను చూసి థంబ్నెయిల్ నేర్చుకున్నానండి. ఎలా చేయాలో ఏంటో థంబ్నెయిల్ అది నేర్చుకున్నాను. తర్వాత ఎడిటింగ్ కైన్ మాస్టర్లో నేను థంబ్నెయిల్ ఏమో పిక్సెల్ యాప్లో చేస్తాను, ఎడిటింగ్ ఏమో కైన్ మాస్టర్లో ఎడిటింగ్ చేస్తానండి. పిక్సెల్ యాప్లో థంబ్నెయిల్ చేయడం నేను టెక్ ఛానల్స్ చూసి, చాలా ఛానల్స్ చూసి నేర్చుకున్నానండి. ఎడిటింగ్ మాత్రం ఫస్ట్లో నాకు అస్సలు తెలిసేది కాదు, వచ్చేది కాదు. టెక్ ఛానల్స్ చూసినా కూడా నాకు అర్థమయ్యేది కాదనమాట. అప్పుడు ఏమైందంటే మా పెద్ద తమ్ముడు వాళ్ళ బాబు బీటెక్ చదువుతున్నాడు హైదరాబాద్లో. వాడు హాలిడేస్కి వచ్చినప్పుడల్లా అత్త నీ కుకింగ్ ఛానల్ ఎట్లుంది అయిందా మానిటైజేషన్ అది అడుగుతూ ఉంటాడు. అరే నాకు ఎడిటింగ్ రావట్లేదు, తెలియట్లేదు చెప్పురా అంటే, వాడు పాపం వచ్చినప్పుడల్లా నా వీడియోస్ ఎడిటింగ్ చేసి ఇస్తూ ఉండేవాడు అనమాట. మా పెద్దమ్ముడు కొడుకు జాన్ నోవా అని వాడనమాట, చేస్తూ ఉన్నాడు. నా వీడియోస్ ఒక నెల రోజులు ఎందుకో హాలిడేస్లో ఒక నెల ఇంటికాడే ఉన్నాడు, ఎడిటింగ్ మొత్తం నేర్పాడు. తర్వాత వాడు హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత కాలేజీకి ఇంకా అప్పటి నుంచి నేను ఎడిటింగ్ చేయడం నేర్చుకున్నాను. కాబట్టి నాకు కొంచెం తప్పులు చేస్తున్నా కానీ ఎడిటింగ్ అక్కడికే 2-3 కామెంట్స్ వచ్చాయి, ఎడిటింగ్ సరిగ్గా చేయండి, ఎడిటింగ్ కరెక్ట్గా చేయండి అని కామెంట్లు 2-3 వచ్చాయి. అప్పుడు నేను మళ్ళీ టెక్ ఛానల్స్ అవి చూసుకొని కైన్ మాస్టర్ ఎడిటింగ్ ఎలా చేస్తారు ఏంటి అని మా మేనేజర్ నేర్పాడు కదా, అది 100% నాకు ఉపయోగపడింది. ఇంకా ఆ ఛానల్ కూడా చూసుకుని నేను నేర్చేసుకున్నాను అనమాట. ఎడిటింగ్ అయితే మామూలుగా ఇప్పుడు చేయడం అయితే నాకు వచ్చు, కైన్ మాస్టర్లో చేస్తున్నాను. ఇంకా అదే అక్కడిది అయిపోయింది కదా. ఇంకా 6 నెలలకి నేను ఛానల్ పెట్టిన ఒక 6 నెలలకి ఒక చిన్న ట్రైపాడ్ అయితే తీసుకున్నానండి. అక్కడ ఫోను కుకింగ్ చేసేటప్పుడు ఆ స్టూల్ మీద పెట్టి ఆ డబ్బాలు కానిచ్చి, ఆ గోడ కానిచ్చి, ఆ స్టీల్ డబ్బాలు కానిచ్చి పెడుతుంటే ఒకసారి ఫోను ఇలా కింద పడిపోవడము, కళాయిలో పడిపోయి, ఇంకా నయం వేడిగున్న కళాయిలో పడలేదు. ఒకసారి చల్లగా ఉన్న కళాయిలోనే స్టవ్ మీద కళాయి పెడితే వెంటనే ఆ ఫోను ఆ డబ్బాల మీద పెడితే పడిపోయింది. ఇంకా భయం వేసి ఇంకా కుదరదు, ఇంకా ఛానల్ ఈ ఫోన్ కూడా పోతే ఇంకా నా ఛానల్ కూడా పోద్దని నేనేం చేసి ఒక ట్రైపాడ్ అయితే తెప్పించుకున్నాను మా పిల్లలతో చెప్పి. వచ్చింది చిన్నదే అనమాట. ఇంకా దాని ద్వారా నేను వీడియోస్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా అట్లా నా దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ అయితే ఉందన్నమాట, మా బాబు కొని ఇచ్చాడు, దాంతోనే నేను వీడియోలు చేస్తున్నాను. 2023 డిసెంబర్ 9కి నాకు 1000 సబ్స్క్రైబర్లు అయితే వచ్చారండి. 1000 సబ్స్క్రైబర్స్ తర్వాత 4000 అవర్స్ నాకు ఏప్రిల్లోనే వచ్చేసింది. కాబట్టి నేను సబ్స్క్రైబర్ల కోసం ఎదురు చూస్తున్నాను అనమాట. రీచ్ అయిపోయింది 9వ తారీఖు డిసెంబర్ 9నే నాకు సరిగ్గా 1000 సబ్స్క్రైబర్ అయితే వచ్చేసారు. ఇంకా నాకు మెయిల్ వస్తుందేమని నేను చూస్తున్నాను. నాకు మెయిల్ సాయంత్రానికి అయితే మెయిల్ అయితే వచ్చిందండి. దాంట్లో 3 స్టెప్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే 3 స్టెప్స్, అవి ఎలా మానిటైజేషన్ చేసుకోవాలి ఏంటి అవి అన్నీ కూడా నేను టెక్ ఛానల్స్ మాధురి టెక్ ఛానల్స్ ఉన్నారు కదండి, ఆవిడ కుకింగ్ వీడియోస్ చేస్తారు. తర్వాత టెక్ ఛానల్స్ కూడా ఉంది కదా, ఆవిడ మొత్తం అన్నీ క్లియర్గా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేలాగా చాలా బాగా చెప్తారు ఆవిడ. మాధురి టెక్ ఛానల్స్ నుండి నేను వీడియోలు చూసుకొని ఇవైతే నేను ఫిలప్ చేసుకున్నాను. మెయిల్స్ వస్తే వాటికి ఆన్సర్స్ ఫిలప్
ఫిలప్ చేసుకున్నాను అవన్నీ. తర్వాత మానిటైజేషన్, నా ఛానల్ మానిటైజేషన్‌కి రివ్యూకి అయితే వెళ్ళింది. 3 స్టెప్స్ అయిపోయిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్ క్రియేట్ చేసుకోవాలంట. అది కూడా నేను ఈ ఛానల్స్ టెక్ వాళ్ళ మాదిరిగా టెక్ ఛానల్స్ చూసుకొని గూగుల్ యాడ్సెన్స్ కూడా నేనే క్రియేట్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంట. అది కూడా అన్నీ మొత్తం అన్నీ మనకి ఏమేం కావాలో అన్నీ మనకి యూట్యూబ్‌లోనే ఉన్నాయండి. చాలా క్లియర్‌గా, చాలా క్లియర్‌గా తెలియని వాళ్ళకి కూడా అర్థమయ్యే రీతిలో చెప్తున్నారండి టెక్ ఛానల్స్ వాళ్ళు. నేనైతే మాధురి గారి ఛానల్స్ అయితే ఫాలో అవుతున్నాను. ఆవిడ మాత్రం చాలా బాగా చెప్తారు. నేను అవన్నీ చూసుకొని మొత్తం గూగుల్ యాడ్సెన్స్ కానీ, యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కానీ, ఆ ప్రాసెస్ అంతా అది చాలా లాంగ్ ప్రాసెస్ అండి. అదంతా నేను చేసుకున్నాను. అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ కూడా మానిటైజేషన్‌కి సంబంధించినవన్నీ నేను మాదిరిగా టెక్ ఛానల్స్ నుండి, ఇంకా కొన్ని టెక్ ఛానల్స్ నుండి వీడియోలు చూసి అవన్నీ మెయిల్స్ నేను ఫిలప్ చేసుకున్నాను. నా వీడియోస్ అన్నిటికీ కూడా యాడ్స్ ఆన్ అయ్యాయండి. ఇప్పుడు యాడ్స్ పడుతున్నాయి, మనీ కూడా జనరేట్ అవుతుంది. అయితే ఏంటంటే మనకి $10 కంప్లీట్ అయితేనే గూగుల్ పిన్ మన ఇంటికి మనం ఏదైతే మనం యాడ్సెన్స్‌లో మన అడ్రస్ ఇచ్చామో ఆ అడ్రస్‌కి మనకి ఒక గూగుల్ పిన్ అయితే వస్తుందన్నమాట. యాడ్సెన్స్ పిన్ అయితే గూగుల్ యాడ్సెన్స్ పిన్ మన ఇంటికి వస్తుందన్నమాట. అది ఇంకా రాలేదండి. $10 కంప్లీట్ అయితేనే గూగుల్ యాడ్సెన్స్‌లో మనకి అప్పుడు ఆ పిన్ అనేది మన ఇంటికి వస్తుందన్నమాట. ఒక కవర్ వస్తుంది. అందరు చూపిస్తున్నారు కదండి, గూగుల్ పిన్ వచ్చింది నాకని, గూగుల్ పిన్ వచ్చిందని చూపిస్తున్నారు కదా. నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. మన యాడ్సెన్స్ అకౌంట్లో $10 అయ్యాక ఆ గూగుల్ పిన్ అయితే వస్తుంది. వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా త్వరలోనే $100 కంప్లీట్ అయ్యాక యూట్యూబ్ సాలరీ కూడా వస్తుంది. అంత దాకా వచ్చానండి. అంటే ఇదంతా మీరు నాకు ఇచ్చిన సపోర్ట్ వలన మాత్రమే కదా. చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోలు చూస్తున్నారు, నన్ను ఆదరిస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, అలాగే లైక్లు కూడా కొడుతున్నారు. దయచేసి ఇంకా ఇలాగే నన్ను ఆదరించి నా ఛానల్ని మీరు చూస్తూ ఉండాలని, తర్వాత నా వంటలను ఆదరించి, చాలా ఈజీ కుకింగ్ అండి నేను చేసేది. చాలా ఈజీ కుకింగ్. వంట రాని పిల్లలు కూడా ఈజీగా నేర్చుకునే వంటలు నేను చేసి చూపిస్తున్నాను అనమాట. దయచేసి ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలాంటి కొత్త క్రియేటర్స్కి ఈ వీడియో ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నానండి. ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకోసారి ఈ వీడియో చూడండి. కొత్త క్రియేటర్స్ నాలాంటి వాళ్ళు ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ అయితే చెప్పండి. నేను ఇంతవరకు వచ్చిన ఈ ప్రాసెస్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు తెలిసిన ఆన్సర్ అయితే నేను చెప్తాను. ఓకేనా అండి? ఒక లైక్ అయితే. ఇంకొక మాట చెప్పాలండి. అదేంటి అంటే మనం కంటిన్యూగా వీడియోస్ అయితే పెడుతూ ఉండాలండి. అవి లాంగ్ వీడియోస్ కానీ, షార్ట్ వీడియోస్ కానీ వాచ్ అవర్ 4000 వాచ్ అవర్స్ మనకి రావాలి అంటే 4000 అవర్స్ మనకి రావాలంటే లాంగ్ వీడియోస్ మీదే ఎక్కువ మీరు దృష్టి పెట్టండి. అప్పుడే మనకి త్వరగా 4000 గంటలు అయితే కంప్లీట్ అవుతాయి. సరే ఈరోజు పెట్టాంలే, ఇంకా 2 రోజుల తర్వాత పెట్టొచ్చు, 3 రోజుల తర్వాత పెట్టొచ్చు అని ఊరుకోకూడదండి. డైలీ మనకి వ్యూస్ వచ్చినా రాకపోయినా మనం వ్యూస్ కోసం చూడకుండా ఎన్నోకన్నీ వస్తూనే ఉంటాయండి. వీడియో అంటూ ఉంటే, మనం పెట్టిన వీడియో అంటూ ఉంటే దానికి ఎప్పుడొకప్పుడు వ్యూస్ వస్తూనే ఉంటాయి. రాకుండా ఎక్కడికి పోవు. కానీ మనమైతే వీడియోలు పెట్టడం ఆపకూడదనమాట. రోజు డైలీ ఒక వీడియో అయినా పెట్టాలండి. ఎందుకంటే చిన్న క్రియేటర్స్ కదా మనం. అందుకని మనం చక్కగా మన ఛానల్ గ్రోత్ అవ్వాలి అంటే కంటిన్యూస్గా వీడియోలు అయితే పెట్టాలి. ఓపిక ఉండాలండి, సహనం ఉండాలి, తొందరపడకూడదు. వ్యూస్ రావట్లేదు కదా ఇంకా ఎందుకు అనేసి మనం ఆపకూడదు. నేను అలాగే చేసి నేను ఒక ఛానల్ అలా డిలీట్ చేసుకున్నానండి. అందుకోసమని నేను చెప్తున్నాను నా అనుభవం మీద. ఓపిక అయితే ఉండాలండి. చక్కగా రోజుకొక వీడియో మీరు ఏ కంటెంట్ అయితే ఎంచుకున్నారో దాని మీదే మీరు ఫోకస్ అయితే చేయండి. కుకింగ్ అయితే కుకింగ్, టైలరింగ్ అయితే అది, వ్లాగ్స్ అయితే వ్లాగ్స్, ఏది మీరు ఏ కంటెంట్ అయితే పెడుతున్నారో దాని మీదే దృష్టి పెట్టండి. మిక్స్డ్ కంటెంట్లు అయితే పెట్టకండి. ఎందుకంటే మనకి వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఒక వీడియో మనం కుకింగ్ వీడియో పెట్టామనుకోండి, ఆ కుకింగ్ నచ్చి మనకి సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి వాళ్ళు, తర్వాత రెండో వీడియో టైలరింగ్ పెట్టాము, లేకపోతే వేరేదేదో పెట్టాము, అరే నేను కుకింగ్ వీడియో అనుకుంటా సబ్స్క్రైబ్ చేసుకున్నా, ఇంకోటి వచ్చింది ఏంటి దీంట్లో అనేసి వీళ్ళు వెనక్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అందుకోసమని
మనం ఒక్కటే కంటెంట్ ఎంచుకుని దాని మీదే ఫోకస్ చేయాలన్నమాట. మిక్స్డ్ కంటెంట్ పెడితే వస్తారండి, సబ్స్క్రైబర్లు వస్తారు, వ్యూస్ కూడా వస్తాయి, కానీ అది పర్మనెంట్గా సబ్స్క్రైబర్లు ఉండరు, కన్ఫ్యూజింగ్గా ఉంటుందంట వాళ్ళకి. అందుకని కంటిన్యూగా మనం ఏ కంటెంట్ అయితే పెడుతున్నామో దాని మీదే వీడియోలు చేసి మనం పెట్టాలన్నమాట. ఇది నా ఒక సజెషన్ అండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్స్కి వస్తాయి. ఇది నా మానిటైజేషన్కి సంబంధించిన వీడియో. నాకు గూగుల్ పిన్ ఇంకా $10 అయితే అవ్వలేదండి. ఇప్పుడు నాకు తక్కువ డాలర్సే వచ్చాయి. అందుకని $10 కంప్లీట్ అవ్వడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది, వెయిట్ చేస్తున్నాను. అది అవ్వగానే గూగుల్ పిన్ అయితే నాకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వస్తుంది. అప్పుడు ఆ పిన్ వచ్చిన తర్వాత అది చూపించి మీకు మళ్ళీ ఇంకో వీడియో అయితే చేస్తాను. ఈలోగా నా వంటలు చూస్తూ ఉండండి, ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి, ఎంతసేపు నా వీడియోని. ఏమండోయ్, ఒకటి గమనించండి, నేను ఈ వీడియో పెట్టాను కదా, మీరు స్కిప్ చేస్తూ చూడొద్దండి. ఎందుకంటే నా యూట్యూబ్ జర్నీ ఎలా ఉందో ఏంటో, నేను ఎన్ని మిస్టేక్స్ చేశానో, ఎన్ని నేర్చుకున్నానో, ఎంత ఎవరెవరి వీడియోస్ చూసి నేను ఇవన్నీ నేర్చుకున్నాను, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్పానండి. అందుకోసమని ఇంకా ముందు జరగబోయేది ఇంకా చాలా ఉందండి. గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటి వెరిఫికేషన్ పిన్ అంట, అవి ఇవి ఇంకా చాలా ఉన్నాయండి ప్రాసెస్. ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ అవి అన్నీ ఇచ్చుకునేవి ఉన్నాయి, అవన్నీ జరగాలి. నేనైతే వెయిట్ చేస్తున్నాను. నా $10 ఎంత తొందరగా కంప్లీట్ అయితే అంత తొందరగా గూగుల్ పిన్ వస్తుందని వెయిట్ చేస్తున్నానండి. ఈలోగా మీరు నా వంటలు అయితే చూస్తూ ఉండండి, దయచేసి స్కిప్ చేయొద్దండి, కంటిన్యూస్గా చూడండి. నేను చెప్పే విషయాలు మీకు పూర్తిగా అర్థమవుతాయి. అది నాలాంటి చిన్న క్రియేటర్స్కి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మరి ఓకేనండి, ఇంతసేపు ఓపిక్గా నా మాటలు విన్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ దేవకుమారి.